నమస్కారం ప్రజలరా. దేశ యువత ఒకటి గమనించాలి. ఈరోజు మెయిన్ గా కుల రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండే యువత ఒకటి గమనించాలా, మీరు రాజకీయాల్లోకి రావాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఏర్పడుతుంది, బీజేపీని ఓడించడానికి ఏం చేయాలా, బీజేపీని కాంగ్రెస్ ఎందుకు ఓడించలేకపోతుంది, మీకు ఇప్పుడు ఒక క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఇస్తా, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, ఒకసారి చూసుకోండి. బేసికల్లీ బీజేపీ ఎలాంటి పార్టీ అంటే కుల రాజకీయాలు, మత రాజకీయాలు, దేవుళ్ళను అడ్డం పెట్టుకొని నాటకాలు ఆడే పార్టీ. బట్ కాంగ్రెస్ కూడా ఒక విధంగా ముస్లింలకు సపోర్ట్ అనే ఒక టాక్ ని క్రియేట్ చేసి ఎట్లుంటదంటే వీళ్ళది మెజారిటీ సైడ్ వాళ్ళు ఉంటున్నట్టు నటించి మైనార్టీ సైడ్ వేరే పార్టీ ఉన్నట్టు ఇది చేసారు. ఒకవేళ కాంగ్రెస్ ముస్లింలకు సపోర్ట్ అని నటించకపోతే ఫ్యూచర్ లో మళ్ళీ హిందూస్ డివైడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు దొంగ నాటకాలు చేసి కాంగ్రెస్ ముస్లింలకు ఫేవర్ అన్నట్టు ఒక నాటకం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండరీ థింగ్, వీళ్ళ అభివృద్ధి పైన పెట్టే ధ్యాస సున్నా ఉంటది. ఆ సున్నా 100% ఎప్పుడైతుందంటే వేరే వాళ్ళ పైన దుమ్మెత్తిపోసుడు. రాహుల్ గాంధీకి మోడీకి తేడా ఏంటంటే రాహుల్ గాంధీ బీజేపీని ఓడించడంలో ఎప్పటికీ ఫ్లాప్ అవుతూనే ఉంటాడు. రాహుల్ గాంధీ ఇస్తే పిఎం క్యాండిడేట్. రాహుల్ గాంధీ ఒక పొలిటికల్ పార్టీని నడిపే వ్యక్తిగా రాహుల్ గాంధీ పనికిరాడు. రాహుల్ గాంధీ ఇస్తే పిఎం క్యాండిడేట్ మాత్రమే. ఎందుకంటే పిఎం క్యాండిడేట్ ఎందుకంటే దేశానికి అభివృద్ధి ఎట్లా చేయాలో రాహుల్ గాంధీకి తెలుసు. కానీ ఆ దేశానికి అభివృద్ధి చేయనిస్తలేని ఒక దొంగలను ఎట్లా దించాలో, ఒక రాజకీయ పార్టీని ఎట్లా నడిపించాలో రాహుల్ గాంధీకి తెలియదు, సున్నా. ఎందుకంటే ఈరోజు ఈ దేశంలో కులాలను ప్రజలు ఎక్కువ నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళను కూడా కులాలతోనే కొట్టాలా అన్న ఆలోచన రాహుల్ గాంధీకి రాదు. రాహుల్ గాంధీ ఇస్తే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉండే దిమాగ్లో ఏముంటా అంటే ఫ్యూచర్ లో ఏం చేస్తే తను చదువుకున్న లాంటి దేశాలాగా తన దేశం తయారైతేనే ఒకటి మాత్రమే దిమాగ్లో ఉంటది. మీరు చూడండి, గమనించండి, రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు క్వశ్చన్ చేసినా బీజేపీ చేసే పనులను దాంట్లో ఉన్న లోపాలను మాత్రమే బయట చేయడానికి ప్రయత్నిస్తారు. दिल्ली के बाहर आपने किसानों पर टीयर गैस चलाया है, आपने किसानों पर लाठीचार्ज किया है. किसान आपसे एमएसपी मांगते हैं, सही दाम मांगते हैं, मगर आप अदानी को फायदा पहुंचाते हो, अंबानी को फायदा पहुंचाते हो और किसान का अंगूठा काटने का काम करते हो. देखिए, हम कहते हैं अभय मुद्रा, हम कहते हैं डरो मत, आप कहते हो हम आपका अंगूठा काट देंगे. ये फर्क है. एक तरफ బీజేపీలో అలాంటివి ఉండే. బీజేపీ ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా నెహ్రూ ఏం చేసిండు, ఇందిరాగాంధీ ఏం చేసిండు, రాజీవ్ గాంధీ ఏం చేసిండు, మన్మోహన్ సింగ్ అంటే వేరే వాళ్ళ పైన దుమ్ము పోసుడు మాత్రమే ఉంటది. अगर नेहरू जी के नाम का उल्लेख नहीं हुआ तो कुछ लोगों के बाल खड़े हो जाते, उनका लहू एकदम गर्म हो जाता कि नेहरू जी का नाम क्यों नहीं दिया. आदरणीय सभापति जी, రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో కాంగ్రెస్ ఏం చేసిందని ఉంటది, లేదంటే వాళ్ళు చేసే తప్పులు ఏందని ఉంటది. సో హియర్ హీ ఇస్ ఎ పిఎం క్యాండిడేట్ అండ్ నరేంద్ర మోడీ ఇస్ ఎ ప్యూర్ కల్ట్ పొలిటీషియన్. ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలో, ప్రజలను ఎట్లా మబ్బు నింపాలో, ప్రజలను ఎట్లా మోసగించి పొందబెట్టాలో నరేంద్ర మోడీకి బాగా తెలుసు. సో ఇప్పుడు దేశంలో కుల రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి. దేశంలో ప్రజల రక్తాలు దాక్కుంటే కులాల పిచ్చి పైన ప్రజలకు దేవుని ఫోటో చూపించి దేవుని ఆశయాలు మర్చిపోయేటట్టు చేస్తున్నారు. కేవలం దేవుని ఫోటో మీద రాజకీయాలు చేస్తున్నారు ఈ రోజు ఈ దేశంలో. కాబట్టి ఆ రాజకీయాలను ఆపాలంటే మళ్ళా ఈ దేశాన్ని అభివృద్ధి బాటలు నడిపించాలంటే యువత రాజకీయంలోకి రావాలి. నేను నా ఊపిరున్నంత కాలం ఈ రాజకీయ కుల రాజకీయాలను బొందబెట్టడానికే, బీజేపీ లాంటి పార్టీలను బొందబెట్టడానికే పనిచేస్తా. అలానే కుల రాజకీయాలకు వ్యతిరేకంగా ఉండే ప్రతి యువత రాజకీయాల్లోకి రావాలి. ఈ కుల రాజకీయాలు చేసే పార్టీని బొందబెట్టాలి.